ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలంతా మంచి ఊపు మీద ప్రచారంలో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించడం కోసం వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తున్నారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం మీరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసము ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు అసలు ఏ రకంగా మీరు ముందుకెళ్తున్నారు, ఏ విషయాలపైన మీరు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు, వాటి గురించి ఒకసారి. మేము మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మా నాయకుడు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వాన బలపరిచినటువంటి అభ్యర్థి కావున మేము మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ఇచ్చింది. ఈ గ్యారంటీ కార్డుని ప్రతి ఓటర్కు వివరించుకుంటూ చేయి గుర్తు పైన ఓటేసి మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి వివరించుకుంటూ ప్రతి ఓటర్ను అభ్యర్థించడం జరుగుతున్నది. దీనికి మా గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళందరం కూడా ముక్తకంఠంతో ఏకగ్రీవంగా మా గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటామని చెప్పేసి ముందుకు సాగడం జరుగుతుంది. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకి సంబంధించి అందులో ఉన్న పథకాలు ఏంటి, వాటి ఏ విధంగా ముందు తీసుకెళ్తారు, వాటి ప్రజల్లో ఏమేమి ఉన్నాయి? అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇదండి. ఈ గ్యారంటీ కార్డులో మాకు ₹1,00,000 వేతనము, చదువుకున్నటువంటి యువతకు ఖచ్చితమైనటువంటి ఉద్యోగం వస్తుంది, ₹1,00,000 వేతనంతో కలిగినటువంటి ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఒకటి. అదేవిధంగా ప్రతి సంవత్సరం ₹1,00,000 ప్రతి పేద కుటుంబంలోని మహిళలకు వస్తుందని చెప్పేసి, ఆ తర్వాత మాది ఆగస్టు 15 లోపు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి రుణమాఫీ రైతులకు ముఖ్యంగా రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ అనేది రేపు ఆగస్టు 15 నాడు అది రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సామాజిక న్యాయం అంటే మనకు రాజ్యాంగబద్ధంగా ప్రతి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కలగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దేశంలో అంటే గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రం బాగుపడాలంటే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనేది నినాదంతో ముందుకెళ్ళినాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ దేశం బాగుపడాలంటే మార్పు రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అధికారంలోకి అని చెప్పేసి ఆ నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ వేతనాలను పెంచుతామంటున్నారు. అసలు ఆ పథకం రావడానికి కాంగ్రెస్ కృషి చేసిందని చెప్తున్నారు, కానీ దీని మీద మీరేం చెప్తారు? అయితే 365 రోజులలో ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనే ఒక ఉద్దేశంతో దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవస్థని అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి తీసుకురావడం జరిగింది. దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతున్నది. అటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి ఆశ మాత్రము ప్రజల్లో కలిగింది. కూలీలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాము, మా యొక్క పథకాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ గతంలో పెట్టిందో వాటన్నిటిని మళ్ళీ కాపాడుకుంటాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చుకుంటామని చెప్పేసి ప్రజల్లో మాకు వచ్చినటువంటి స్పందన. దానికి మేము కూడా మా నాయకత్వం కూడా మేము ఏం చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతున్నాయో అవన్నీ ఖచ్చితంగా ప్రతి ప్రజలకు ప్రతి ఓటర్కు చెందేలా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ నమ్మకాన్ని కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ గెలుపు ఖాయము, కానీ అధిక మెజారిటీ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు కార్యకర్తలు అని చెప్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంత మెజారిటీ ఇచ్చినట్టు కనబడుతుంది నాంపల్లి మండలం నుంచి? ఇప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా నాయకుడు మా శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి సారు గెలుస్తాడు, 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు అనుకుంటే 50,000 మెజార్టీతోటి ఈరోజు గెలవడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని 4 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేము దాన్ని నెరవేరుస్తామని చెప్పేసి మాకు కూడా ధైర్యం ఉంది. ఖచ్చితంగా గెలుస్తున్నాం, 4 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాము. అదేవిధంగా ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం చిట్టంపాడు గ్రామ పంచాయతీ నుంచి 85% ఓట్లు నమోదు చేసి కాంగ్రెస్ పార్టీకి పడేలా కృషి చేస్తాము. ఈ మండలం మొత్తం మీద కూడా మాకు 13 నుంచి 15,000 మధ్య మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనము గతంలో బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉండి
ఒక గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలవుతున్నాయి. ప్రజల్లో వాటి మీద ఉన్నటువంటి ఆదరణ చూసి ఆయన కూడా ఇంట్రెస్ట్గా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక నమ్మకంతో దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిసింది. ఒకసారి అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కోరుకున్నట్టుగానే అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కోరుకున్నట్టుగా మెజార్టీ రావాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలను నిలబెడతామని చెప్తున్నారు. ఒకసారి అదేవిధంగా మనం కూడా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో సత్య న్యూస్ వెంకటేశ్వర్లు.